సో కంటిని ఏ విధంగా రిజ్యుమినేట్ చేసుకోవాలి, కంటిని ఎలా రిలాక్స్ చేసుకోవాలి అంటే ఆయుర్వేదంలో చాలా చెప్పారు. కన్నుని ఎలా రిలాక్స్ చేసుకోవాలి, కంటిని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, కంటికి ఏం చేస్తే కళ్ళు తొందరగా రిలాక్స్ అవుతాయి అంటే చిటికెలో ఇప్పుడు అందరికీ కూడా ఏంటి ఇన్స్టాంట్గా జరిగిపోవాలి. సో కళ్ళు లాగుతున్నాయి, సో మీరు ఇది చేయండి ఇన్స్టాంట్గా తగ్గిపోతుంది. సో అలాంటివి ఏంటి అని అంటే ఒకటి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కళ్ళకి సంబంధించినంత వరకు కళ్ళు రిలాక్స్గా ఉండాలి అంటే మీరు రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు కంటికి ఒక మంచి ఆవు నెయ్యి తీసుకొని లైట్గా మసాజ్ చేసుకోవాలి. నార్మల్గా ఈ 2 వేళ్ళకి కూడా ఒక నేతిలో ముంచేసి కంటికి మనం ఇలా రౌండ్గా నార్మల్గా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ దీంట్లో నార్మల్గా రౌండ్గా మనం మసాజ్ చేసుకున్నట్టయితే ఒక 5 to 10 మినిట్స్ ఇలా రెగ్యులర్గా పడుకునే ముందు మసాజ్ చేసుకున్నట్టయితే కళ్ళు చాలా బాగా రిలాక్స్ అవుతాయి. ఎందుకు అనంటే మీరు ఇలా లైట్ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల కంటికి సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది అండ్ మీరు నేతితో ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి మజిల్స్ అనేవి చాలా మంచిగా ఎన్హాన్స్ అంటే ఎనర్జీ వాటికి ఈ నేతి వల్ల వాటికి లభిస్తుంది కాబట్టి చాలా బాగా రిలాక్స్ అవుతాయి. సో ఇది సింపులే అని అనుకోకుండా దీంతో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు దీన్ని మంచిగా రెగ్యులర్గా ఒక 5 to 10 మినిట్స్ మంచిగా రోజు నైట్ పడుకునేటప్పుడు మంచిగా నెయ్యి ఇంట్లోనే దొరుకుతుంది, స్వచ్ఛమైనటువంటి ఆ ఆవు నెయ్యిని మంచిగా చేతులకు తీసుకొని మీరు ఇలా చేస్తూ ఉన్నట్టయితే తొందరలోనే అంటే ఒక 10 to 15 డేస్తోనే మీ కళ్ళు అనేవి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే ఇలా చేసి పడుకుంటారు కదా, ఎర్లీ మార్నింగ్ లేవగానే గోరువెచ్చటి నీళ్ళతో కళ్ళు కడుక్కోవాలి. సో దానివల్ల కళ్ళకి నూతన ఉత్సాహం వచ్చినట్టుగా ఉంటుంది, కళ్ళు చాలా బాగా రిలాక్స్ అవుతాయి అండ్ కళ్ళ అలసట కూడా మీకు ఇంకా ఎప్పటికీ రెగ్యులర్గా ఇంతకుముందు ఒక 6 అవర్స్ చేసినాక వచ్చిందైతే ఇప్పుడు మనకు ఒక 8 అవర్స్ దాకా 10 అవర్స్ దాకా కూడా రాకుండా ఉంటుంది. ఇలా మీకు స్లోగా కంటికి మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ నీరసం అనేది కళ్ళల్లో తొందరగా రాకుండా ఉంటుంది. అండ్ ఇది ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు, ఎప్పటికీ లాంగ్ టర్మ్ చేసుకోవడం వల్ల ఇంకా మీకు కళ్ళకి బెనిఫిటే ఉంటుంది. సో మీరు కూడా ఇలా రెగ్యులర్గా మంచి ఆవు నెయ్యిని తెప్పించుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే ఏది పడితే దాంతో ఇప్పుడు మనకి బయట బాగా పొల్యూటెడ్గా ఉండేటువంటి నెయ్యిలు ఇవన్నీ దొరుకుతున్నాయి. సో వాటితో మనకి ఎఫెక్ట్ రాదు. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే నార్మల్గా మనకి పాల నుండి పెరుగు నుండి వెన్న నుండి నెయ్యి అలా తీసినటువంటి నెయ్యి అయితే అబ్జార్ప్షన్ చాలా బాగా ఉంటుంది. మీరు అడగొచ్చు నార్మల్గా మనకి పాల నుండి క్రీమ్ చేసి దాని నుండి కూడా నెయ్యి చేస్తారు. సో బయట దొరికే నెయ్యిలన్నీ కూడా అలానే చేస్తారు. సో అలాంటి నెయ్యి వాడడం వల్ల మీకు గుణం ఉండదు. ఎందుకు అనంటే దాని మాలిక్యూల్స్ అనేవి మనకి వెన్న నుండి చేస్తే వచ్చే అంత లైట్గా ఉండవు కాబట్టి అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదు. బట్ నెయ్యిని మనము ఇంతకు ముందు వాళ్ళు చెప్పినట్టుగా పాలు తోడేసి పెరుగుని చిలికి వెన్నని మంచిగా వేడి చేస్తే వచ్చే నెయ్యి ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు, ఇంత స్లో ప్రాసెస్ జరిగినప్పుడు దాని అబ్జార్ప్షన్ కూడా అంతే రకంగా మనకి స్పీడ్గా కంటిలోకి వెళ్తుంది. కాబట్టి మంచి ఆవు నెయ్యితో ఇలా చేసుకోండి. ఇంకా మీకు రిలాక్స్ కావాలి అంటే ఒక చుక్క ఆ ఆవు నెయ్యిని కంట్లో కూడా వేసుకొని పడుకోవచ్చు. ఎందుకంటే మీరు పడుకునేటప్పుడే వేసుకుంటారు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఒకటి ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పిన ఈ నెయ్యితో మసాజ్ చేసుకోవడం కావచ్చు, కంట్లో నెయ్యి వేసుకోవడం కావచ్చు, డే టైంలో చేయొద్దు. చేస్తే డిస్కంఫర్ట్ ఉంటుంది, కంట్లో నెయ్యి ఉండడం వల్ల మసకగా కూడా అనిపిస్తుంది. కాబట్టి మీరు పడుకునే ముందు ఇలా చేయండి, మీ కంటి స్ట్రెయిన్ తగ్గుతుంది, కంటి మజిల్స్ ఆరోగ్యంగా ఉంటాయి, కళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. ఒకవేళ ఇలా చేసినా కూడా కళ్ళు రిలాక్స్ అవ్వట్లేదంటే ఆయుర్వేదిక్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో వాటిని మీరు చేయించుకోవచ్చు. సో దానికోసం మమ్మల్ని సంప్రదించాల్సినటువంటి నెంబర్లో మీరు స్క్రీన్ మీద చూడండి. థ్యాంక్ యూ.